వ్యూవర్స్, వెల్కమ్ టు లక్ష్మీ స్కిల్స్. ఇప్పుడు మనం చూద్దాము గూగుల్ పివట్ షీట్స్ మనం ఏ విధంగా చేయాలి. సో పివట్ షీట్ని మనం ఎందుకు యూజ్ చేస్తాం, ఏదైతే లార్జ్ డేటా ఉంటుందో దాన్ని సమరైజ్ చేయడానికి, దాన్ని మనము పర్ఫెక్ట్ వేలో మనం అరేంజ్ చేయడం కోసము మనము పివట్ షీట్ని మనం యూజ్ చేస్తాం. సో పివట్ షీట్లో నేను ఈ డేటా తీసుకున్నాను. సో ఇప్పుడు దీన్ని మనం ఏ విధంగా ప్రాపర్ వేలో అరేంజ్ చేయాలి ఇప్పుడు మనం చూద్దాము, ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి టోటల్ డేటాని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ ఇన్సర్ట్కి వస్తే ఈ ఇన్సర్ట్లో మీకు ఇక్కడ పివట్ టేబుల్ అని ఉంది కదా, సో దీనిపైన క్లిక్ చేయండి. సో వన్స్ క్లిక్ చేశాక ఇక్కడ మీకు కంప్లీట్ రేంజ్ సెలెక్ట్ అవుతుంది, ఎంతనైతే మనం సెలెక్ట్ చేసామో అంత. సో ఆ తర్వాత వచ్చేసి ఈ డాటా మీకు న్యూ షీట్లో కావాలంటే న్యూ షీట్లో వస్తుంది, ఎగ్జిస్టింగ్ షీట్లో కావాలంటే ఎగ్జిస్టింగ్ షీట్లో కూడా మనం తీసుకోవచ్చు. సో న్యూ షీట్ పైనకి వచ్చేసి నేను క్లిక్ చేస్తున్నాను, దెన్ ఓకే. చూడండి డేటా మనకు అనేది ఆటోమేటిక్గా రాదు. సో సేమ్ వే మనము ఎక్సెల్లో ఏ విధంగా అయితే పివట్ టేబుల్ని అరేంజ్ చేసుకున్నామో అలాగే చేసుకోవాల్సి వస్తుంది, కాకపోతే కొన్ని అడ్వాన్స్గా ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ వచ్చేసి నేను సెలెక్ట్ చేసుకోగానే నా హీడర్స్ అన్ని ఇక్కడ వచ్చేసాయా, నా డేటా హీడర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ. సో హీడర్స్ అంటే ఏంటి, హెడ్డింగ్స్. సో ఏవైతే హెడ్డింగ్స్ ఉన్నాయో అవన్నీ మనకి ఇక్కడ షో అవుతాయి. ఇక్కడ వచ్చేసి రో దగ్గర ఏదైతే ఉందో దాన్ని నేను కంట్రీ, రోలో నేను కంట్రీ తీసుకుంటున్నాను, అండ్ కాలంలో నేను సెగ్మెంట్ తీసుకుంటున్నాను, అండ్ వాల్యూస్లో నేను సేల్స్ తీసుకుంటున్నాను, ఓకేనా వ్యూవర్స్. సో ఈ విధంగా నేను పివట్ టేబుల్లో డేటాని ఈ విధంగా నేను అరేంజ్ చేసుకున్నాను. సో ఇక్కడ వచ్చేసి మనకు డేటా డాలర్లో షో చేస్తుంది కాబట్టి నేను ఈ నెంబర్ని నేను నెంబర్కి కన్వర్ట్ చేసుకుంటాను. సో ఇక్కడ 1 to 3 అనేది ఆప్షన్ ఉంది కదా, సో ఇక్కడికి వచ్చేసి నెంబర్ పైన క్లిక్ చేస్తే నెంబర్కి మనకు కన్వర్ట్ అవుతాయి. అండ్ ఇవి కూడా మనం డాలర్లో ఉన్నాయి కాబట్టి నెంబర్లో మనం చేంజ్ చేసుకున్నాం, ఓకేనా. సో ఇలా నేను నాకు నచ్చిన విధంగా నేను డేటాని రోలో, కాలంలో, వాల్యూస్లో నేను సెట్ చేసుకున్నాను. ఒకవేళ దీన్ని మీరు ఎడిట్ చేయాలి అని అనుకుంటే తిరిగి మళ్ళీ ఈ డేటాకి వచ్చేసి ఇక్కడ క్లోజ్ బటన్ని క్లిక్ చేయండి. చూడండి మనకు మళ్ళీ నార్మల్ డేటా వచ్చేసింది. ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఏం చేద్దాము అని అంటే ప్రొడక్ట్ తీసుకుందాము రోలో, అండ్ ఇక్కడ రివర్స్ కంట్రీ తీసుకుందాము, అండ్ ఇక్కడ వాల్యూస్లో ప్రాఫిట్ తీసుకుంటాం. అర్థమైనా, చూడండి మనకు వచ్చేసినాయా మళ్ళీ వాల్యూస్ అనేవి. సో ఈ విధంగా మనం పివట్ టేబుల్ని మనకి ఇష్టమైన విధంగా, అంటే డేటా మనకు క్లియర్ కట్లో మనకు అక్కడ అర్థమయ్యే విధంగా సో మనం పివట్ టేబుల్ని ఈ విధంగా అరేంజ్ చేసుకోవచ్చు అన్నమాట, ఓకేనా. సో ఇక్కడ వచ్చేసి ఇంకా మనకు కొన్ని హిడెన్ ఆప్షన్స్ ఉన్నాయి. సో ఆ హిడెన్ ఆప్షన్స్ని మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో అప్పటి వరకు మీరు ఈ పివట్ టేబుల్ని మనం ఏ విధంగా తీసుకోవాలి, ఏ విధంగా మనం ఇన్సర్ట్ చేయాలి, ఏ విధంగా మనం అరేంజ్ చేయాలి అన్నది మీరు ప్రాక్టీస్ చేయండి. అండ్ కొత్త వీడియోతో అండ్ కొత్త ఆప్షన్స్ తిరిగి మళ్ళీ నేను ఒక వీడియో చేస్తాను. సో అంటిల్ దెన్ మీరు ఇది ప్రాక్టీస్ చేయండి. అప్పటి వరకు ఉన్న వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.